అందరికీ నమస్తే అండి. రెడ్ బుక్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ టీడీపీ వాళ్ళ మీద వేధింపులకు పాల్పడడం, అరాచకాలు, అక్రమ అరెస్టులు పెరగడంతో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆయన రెడ్ బుక్ను చూపించి, మేము ఇదిగో వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం అరాచకాలు చేస్తున్న నాయకులు, అధికారుల పేర్లు, పోలీసుల పేర్లు రాసుకున్నాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ ఆధారంగా దీనిలో పేర్లు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది మాసుగా టీడీపీ క్యాడర్లోకి విపరీతంగా వెళ్ళింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి అటువంటిది. సో ఆ విధంగా రెడ్ బుక్ అనే పదం ద్వారా అది జనంలోకి తీసుకువెళ్ళడం ద్వారా లోకేష్ గారు క్యాడర్లో ఉత్సాహం నింపగలిగారు. సో అది అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఎంతవరకు వచ్చింది అనేది పదే పదే లోకేష్ గారు దాన్ని ఫాలోఅప్ చెప్తూనే ఉన్నారు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జరిగింది. అండ్ వైసీపీలో ఇంకొంతమంది ఆయన ఎవరు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు అరెస్ట్ జరిగింది. అండ్ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ జరిగింది. ఇంకా కొంతమంది అరెస్టులు జరిగాయి. అయితే స్టిల్ ఇప్పటికీ కూడా రోజా గారు, లేదంటే కొడాలి నాని గారు, అండ్ పొంగనూరు పెద్దిరెడ్డి గారు, వీళ్ళ అరెస్టుల కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో చంద్రబాబు గారు పర్యటించినప్పుడు ఆయన మీదకి రాళ్ళు వేయించి, చంద్రబాబు గారి మీదకి రాళ్ళు వేసి ఆ నియోజకవర్గానికి అడుగు పెట్టనివ్వాల. ఆయన మీదకి రాళ్ళు వేసి ఆయన మీదే తిరిగి కేసు పెట్టారు. నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అండ్ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ను హింసించి చాలా ఇబ్బందులు పెట్టారు. పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళి తలదాచుకునేలా దాక్కునేలా చేశారు. సో రెడ్ బుక్లో నిజంగా పేర్లు ఉంటే పెద్దిరెడ్డి గారి పేరు ముందు వరుసలో ఉండాలని టీడీపీ క్యాడర్ భావించారు. కానీ ఇప్పుడు ఆయన పేరు తప్ప మిగిలిన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఇంటర్నల్ పాలిటిక్స్. సరే పక్కన పెడితే నిన్న నారా లోకేష్ గారు రాజమండ్రిలో క్యాడర్తో మీటింగ్ పెట్టారు. రాజమండ్రిలో యాక్చువల్లీ ఫస్ట్ ఆర్ట్స్ కళాశాలలో యువతతో కళాశాల విద్యార్థులతో మీటింగ్ ఇంటరాక్ట్ అయ్యారు. దాదాపుగా గంటన్నర సేపు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దానిలో భాగంగా కీలకమైన ప్రకటన ఏంటంటే వచ్చే నెల అంటే 2026 జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఎన్ని జాబ్స్ అనేది ఇంకా చెప్పలేదు. కానీ దాని మీద శాఖల వారీగా కసరత్తు జరుగుతోంది. గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే గ్రూప్ 1 పోస్టులు కొన్ని, అలాగే ఇతరత్ర శాఖల్లో కసరత్తు జరుగుతుందన్నమాట. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఇట్లా శాఖల వారీగా ఖాళీలు తీసుకుంటున్నారు. మేబీ భారీగానే ఉండొచ్చు అనుకుంటున్నారు. మోర్ దాన్ 50,000 ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అలాగే మార్చి లేదా ఏప్రిల్లో మరో డిఎస్సి కూడా ఇవ్వబోతున్నారు. సో ఇది పక్కన పెడితే, యువత కోసం ఆయన ఇచ్చిన ప్రకటనలు పక్కన పెడితే రాజకీయంగా క్యాడర్తో కూడా కాసేపు ఇంటరాక్ట్ అయ్యారు రాజమండ్రి నియోజకవర్గంలో. అప్పుడు అక్కడ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. రెడ్ బుక్ అనేది ఇంకా ఉంది, రెడ్ బుక్లో కేవలం 3 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఇంకా కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారి మీద టీడీపీ క్యాడర్కి ఎంత కోపం ఉందో కొడాలి నాని గారి మీద కూడా అంతే ఉంది. సో కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వంశీ గారు ఒక రకమైన భాషతో మాట్లాడారు, కొడాలి నాని గారు మరో రకమైన భాషతో మాట్లాడారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాని గారి ఇంటి మీద కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు వెళ్ళారు, వంశీ గారి మీద కూడా వెళ్ళారు. సో ఇప్పుడు కొడాలి నాని గారిని అండ్ రోజా గారు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చాలా దారుణంగా, నీచంగా మాట్లాడారు. ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అయితే రోజా గారు స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. అంటే క్యాడర్ని అంతగా డిస్టర్బ్ చేశారు ఆమె. సో ఆమె మీద చర్యలు తీసుకోవాలి. నిజానికి రోజా గారిని, కొడాలి నాని గారిని అరెస్ట్ చేయడానికి చట్టపరంగా అవకాశాలు లేవు. కానీ రోజా గారిని అరెస్ట్ చేయడానికి చట్టపరమైన అవకాశాలు ఉన్నాయి. ఈ ఏంటది ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ ఉంది, అందులో స్కామ్ జరిగిందని ఆధారాలు కూడా దొరికాయి. కానీ ఆడుదాం ఆంధ్ర మీద కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే రోజా గారి కంటే ముందు కొంతమంది అధికారులు బలవుతారు. సో అది ఇష్టం లేదనమాట చాలామందికి. అండ్ సీఎంఓలో ఉన్న కీలకమైన అధికార పాత్ర కూడా ఉందంటున్నారు. కాబట్టి ఇష్టం లేకుండా ఆడుదాం ఆంధ్ర స్కామ్ని ఏదో నెలకోసారి అలా గుర్తు చేస్తారు తప్ప పెద్దగా యాక్షన్స్ ఏమీ ఉండవు. అయితే రెడ్ బుక్లో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇంకా ఈ ఏడాదిన్నరలో 3 పేజీలు అయింది, ఇంకో 3.5 ఏళ్ళు ఉంది. సో ఇంకా ఏమేమి ఉన్నాయనేది సగటు రాజకీయ అభిమానుల్లో అండ్ టీడీపీ అభిమానుల్లో చర్చ అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.